నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఇవాళ రేపు చెప్పిన టైంకి సినిమాని రిలీజ్ చేయటం మామూలు విషయం కాదు. పక్కా డేట్కి రిలీజ్ అయ్యే సినిమాల కన్నా పోస్ట్ పోన్ అయ్యే ప్రాజెక్టుల గురించి ఎక్కువగా వింటున్నాం. ఆ కథలు వేరు, మా కమిట్మెంట్ వేరు అని అంటోంది పుష్ప టీం. తగ్గేదేలే అనేది పుష్పరాజ్ మేనరిజం అయితే, అసలు తగ్గేదేలే అనే మాటను అదే పనిగా ప్రాక్టీస్ చేస్తోంది పుష్ప 2 టీం. అంతేకాదు, ఆ మాట నిలబెట్టుకోవాలని రాత్రింబవళ్లు శ్రమిస్తోంది యూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు పుష్ప మేకర్స్. అల్లు అర్జున్, రష్మికతో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఆగస్టు 15న రిలీజ్కి రెడీ అవుతోంది పుష్ప సీక్వెల్. పాన్ ఇండియా రేంజ్లో పుష్ప మూవీకి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు. ఈసారి అంతకు మించి అనేలా 1000 కోట్లకు మించిన బాక్సాఫీస్ కలెక్షన్లను ఎయిమ్ చేస్తున్నారు కెప్టెన్ సుకుమార్. సింహాన్ని ఆనుకుని సుకుమార్ నిల్చున్న పిక్ని రష్మిక మందన్న సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్స్టంట్ గా వైరల్ అయింది ఆ పిక్. ఆ పిక్తో పాటు ప్రొడ్యూసర్స్ పెట్టిన పోస్ట్ కూడా స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది. రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ పెట్టారు మేకర్స్. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలని భావిస్తున్నారు సుకుమార్. అందుకు తగ్గట్టుగానే టీంని కూడా ప్రిపేర్ చేస్తున్నారని టాక్. పుష్పతో పోలిస్తే పుష్ప 2 ఆడియో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందన్నది దేవిశ్రీ ప్రసాద్ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట. గుంటూరు కారం సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న మహేష్ అదే జోష్లో నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన మహేష్ ఆ సినిమా కోసం మేకవర్ అవుతున్నారు. రాజమౌళి కూడా అంచనాలకి తగ్గ రేంజ్ లో కాస్టింగ్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు. రాజమౌళి, మహేష్ కాంబో మీద భారీ అంచనాలున్నాయి. గుంటూరు కారం వైబ్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గ ప్లాట్ఫామ్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న జక్కన్న త్వరలో అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన వెంటనే వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కావడంతో 6 నెలల పాటు వర్క్ షాప్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అయితే ఈ వర్క్ షాప్ స్టార్ట్ అయ్యేలోగా కాస్టింగ్ కూడా ఫైనల్ చేయాలన్నది దర్శక ధీరుడి ఆలోచన. ఈ సినిమాలో కీలక పాత్రలో ఓ ఇండోనేషియన్ బ్యూటీ నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తీరా డిబాలిక్ 98, రూడీ హబీబీ లాంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ మహేష్ మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నారట. ఫారెన్ ఫిల్మ్స్ లో యాక్షన్ రోల్స్ చేసిన చెల్సీ మహేష్ మూవీలోనూ అలాంటి క్యారెక్టరే ప్లే చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె రాజమౌళి సోషల్ మీడియా పేజ్ ను ఫాలో అవుతుండటంతో ఈ న్యూస్ నిజమే అయ్యుంటుందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే కథ లాక్ చేసిన రాజమౌళి సినిమాను 2 భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2026లో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ప్లానింగ్ అనుకున్నట్టుగా జరగాలని గట్టిగా కోరుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా కళకళలాడాలంటే ఖచ్చితంగా చిన్న పెద్ద సినిమాల షూటింగ్లు జరగాల్సిందే. లైట్ బాయ్స్ నుంచి పెద్ద పెద్ద టెక్నీషియన్ల వరకు అందరికీ చేతి నిండా పనుండాల్సిందే. ఈ వారం అలా సినీ సర్కిల్స్ కి గట్టిగా పని కల్పిస్తున్న సినిమాల సంగతి ఏంటో చూసేద్దాం రండి. విశ్వంభర కోసం జిమ్లో వర్కౌట్లు చేసి మరీ ఫిట్ గా తయారవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కొల్లూరులో ఉన్న గుంటూరు కారం సెట్లో జరుగుతోంది. మెగాస్టార్తో పాటు సౌత్ క్వీన్ త్రిష కూడా షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న కల్కి షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. లాస్ట్ ఇయర్ పక్కా తెలుగు సినిమా సర్తో ప్రేక్షకుల్ని మెప్పించారు ధనుష్. ఈ ఏడాది కూడా తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. శేఖర్ కముల కెప్టెన్సీలో అక్కినేని నాగార్జున, ధనుష్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కెప్టెన్ సుకుమార్. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ప్రస్తుతం కాచిగూడలో షూటింగ్ జరుపుకుంటోంది. అటు అడవిశేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమాని హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. మలయాళం కన్నా తెలుగు మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఓవైపు తన సినిమాల్లో హీరోగా నటిస్తూ మరోవైపు ఇతర స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడెక్కడో చూసి ఇన్స్పైర్ అయి అనుసరించినా ఇంతకు ముందు ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం A to Z అన్నిటినీ వివరంగా చెప్పేస్తున్నారు. పక్క వాళ్ళను చూసి కాపీ కొట్టడం కాదు, ఓన్ స్టైల్ని ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్నా ఇట్టే కనిపెట్టేస్తున్నారు. మొన్న సలార్ విషయంలో ట్రెండ్ అయిన టాపిక్ ఇప్పుడు దేవర విషయంలో రిపీట్ అవుతోంది.
సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు కూడా ప్రశాంత్ నీల్ ప్రీవియస్ సినిమా ఉగ్రం గురించి మాట్లాడుతూనే ఉన్నారు జనాలు. ఇద్దరు స్నేహితుల మధ్య కథ, అందులో ఉన్న డైలాగులు, ఇందులో ఉన్న డైలాగులు, చేతి మీద టాటూలు, ఇలా ప్రతి విషయాన్ని పోల్చి చూపించారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు ఔత్సాహికులు. ఇప్పుడు ఇలాంటి డిస్కషన్ కొరటాల శివ విషయంలో మొదలైంది. తారక్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ చేస్తున్నారు. భయమంటే తెలియని వారిలో భయం కలిగించే వ్యక్తిగా తారక్ ని చూపించబోతున్నారు కొరటాల శివ. తారక్ దేవర సినిమాను ప్రభాస్ మిర్చి సినిమాతో పోల్చి చూస్తున్నారు జనాలు. దేవర సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంటుందట. ఫస్ట్ పార్ట్ లో కొడుకు క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి, సెకండ్ పార్ట్ లో తండ్రి క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తారట కొరటాల కమర్షియల్ సక్సెస్ మిర్చిలోనూ తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంటుంది. తండ్రికి దూరంగా పెరిగినప్పటికీ కొడుకులో పౌరుషం ఎలా నివురుగప్పిన నిప్పులా ఉంటుందో చూపించారు కెప్టెన్. ఇప్పుడు దేవరలోనూ అలాంటి సన్నివేశాలనే రిపీట్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే పాన్ ఇండియా రేంజ్లో చేస్తున్న దేవర కోసం కెప్టెన్ అంతకు మించే చేసి చూపిస్తారన్నది నందమూరి అభిమానుల నమ్మకం. థియేటర్లలోకి సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేయటం పాత పద్ధతి. అక్కడ టాక్ ఎలా ఉన్నప్పటికీ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడా అని ఎదురు చూడటం ప్రజెంట్ ట్రెండ్. నా సామిరంగా ఓటీటీ డేట్ వచ్చినప్పటి నుంచి అక్కినేని వారసుల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. చైతన్య చేస్తోందేంటి, అఖిల్ ఆగిందెక్కడా అనే డిస్కషన్ షురూ అయింది. నా సామిరంగా అంటూ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించేశారు అక్కినేని నాగార్జున. 2024కి నా వాటా పూర్తయిందంటున్నారు కింగ్. ఇక అందుకోవాల్సింది నాగ చైతన్య అంటున్నారు అక్కినేని సైన్యం. అప్పుడెప్పుడో లవ్ స్టోరీని మ్యూజికల్ హిట్ గా అందించారు చైతు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నప్పటికీ బంపర్ హిట్ మాత్రం ఆయన్ని రీసెంట్ టైమ్స్ లో పలకరించలేదు. అందుకే తండేల్ మీద స్పెషల్ గా దృష్టి పెట్టారు చైతన్య. ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకుని మరీ యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ బెస్ట్ పెయిర్ అని పేరున్న సాయి పల్లవితో ఈ మూవీలో జోడీ కడుతున్నారు. ఎటొచ్చి అక్కినేని అఖిల్ గురించే ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటోంది. ఎంతో కష్టపడి ఫిజిక్ పెంచి చేసిన ఏజెంట్ ఆయనకు నిరాశే మిగిల్చింది. అన్ని వేళల్లోనూ తనకు సపోర్టుగా ఉన్న ఫ్యాన్స్ ని ఆ సినిమా రిలీజ్ టైంలో గుర్తు చేసుకున్నారు అక్కినేని చిన్నోడు. ఏజెంట్ ని మరిపించి ఫ్యాన్స్ ను మురిపించే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అఖిల్. యువి క్రియేషన్స్ లో ఓ సినిమా కమిట్ అయ్యారు. సలార్ సీక్వెల్ లో అఖిల్ చేస్తున్నారన్నది కూడా కన్ఫర్మ్ న్యూస్. బెస్టీ రామ్ చరణ్, సలార్ సీక్వెల్ తో ప్రభాస్, వీరిద్దరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ కెరీర్ ని ఎవరు గాడిలో పెడతారో చూడాలంటున్నారు అక్కినేని సేన. రష్మిక అప్పుడెప్పుడో అన్న మాట ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైరల్ అవుతోంది. కాకపోతే ఈసారి నేషనల్ క్రష్ గురించి మాత్రమే కాదు, ఆమెలాగా ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లందరి మీద ఫ్లడ్ లైట్స్ పడుతున్నాయి. రష్మిక అన్న మాటలకు పూజ, కృతి శెట్టి, శ్రీలీలకు సంబంధం ఏంటి? కమ్ ఆన్, లెట్స్ వాచ్. యానిమల్ సినిమా సక్సెస్ అయ్యాక రష్మిక మందన్న రెమ్యూనరేషన్ ఉన్నట్టుండి 4.5 కోట్లకు పెంచేసింది. ఇది ఆ మధ్య వైరల్ అయిన వార్త. దాన్ని షేర్ చేసిన రష్మిక, బాబోయ్ ఇప్పుడు నేను ఇంత తీసుకోవాలా? ఒకవేళ ప్రొడ్యూసర్స్ ఇవ్వకపోతే నా ఫ్యాన్స్ నా మార్కెట్ ఇంతాన అనుకుంటున్నారు, మీరే చూడండి అని వారికి ఇవన్నీ చూపించాలా అంటూ సరదాగా స్పందించారు. సినిమా సక్సెస్ అయ్యి కాగానే రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారనే మాటకు ఇప్పుడు రష్మిక విషయంలో అయితే క్లారిటీ దొరికింది. కానీ అసలు ఇలాంటి విషయాల్లో గప్చుప్ మనకుండా ఉంటారు హీరోయిన్లు. ఆ మధ్య నాన్ స్టాప్ గా సినిమాలకు సంతకం చేసిన శ్రీలీల విషయంలోనూ ఇలాంటి టాకే వినిపించింది. అంతెందుకు, ఫస్ట్ మూవీ ఉప్పెనతో 100 కోట్ల క్లబ్లోకి చేరిన హీరోయిన్ కృతి శెట్టి మరీ ఫస్ట్ మూవీకే రెమ్యూనరేషన్ పెంచేశారనే వార్తలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. దీప ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్తో హీరోయిన్ల మేనేజర్లు చుక్కల్నంటే రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తారన్నది మార్కెట్లో పదే పదే వినిపించే మాటే. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలొస్తే పారితోషికాలు సినిమాకి పెరుగుతాయని అంటారు. ఆ మధ్య పూజా హెగ్డే కూడా అలాగే పెంచేశారనే టాక్ వినిపించింది. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు సినిమాలకు గ్యాప్ వచ్చినా, చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా రెమ్యూనరేషన్లు తిరోగమనంలో పడతాయన్న ఫ్యాక్ట్ కూడా తెలుసుకోవాలి ఈ బ్యూటీలు అని అంటున్నారు క్రిటిక్స్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.